బీఆర్కే న్యూస్. నేను తరుణి. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. పెళ్లిళ్ళు, అక్రమ సంబంధాలు, వయసుతో పని లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇది విన్న అక్కడి వాళ్ళంతా కూడా నోటి మీద వేలు వేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతుంది. అతడే తన భర్త అని చెబుతుంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మైనర్ వయసు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళ ఢిల్లీ నివాసి, మైనర్ బాలుడు మీరట్లోని దౌరాల నివాసి. ఇద్దరు వరుసకు అత్త, అల్లుడు. ఆ మహిళా భర్త 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. కిషోర్ పని నేర్చుకోవడానికి తన అత్త దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు ఢిల్లీలో ఉంటూ ఏసీ, ఫ్రిడ్జ్ పనిని నేర్చుకుని తరువాత మీరట్ కు తిరిగి వచ్చి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కుటుంబం భావించింది. ఢిల్లీలో ఇద్దరు కలిసి నివసిస్తున్నప్పుడు ఆ మహిళ మైనర్ ను ప్రేమ ఉచ్చులో బంధించింది. చాలా కాలంగా అక్రమ సంబంధం కొనసాగించింది. ఇటీవల ఆ బాలుడు దౌరాలలోని తన ఇంటికొచ్చాడు. ఇక్కడే ఉండాలని కుటుంబీకులు చెప్పారు. ఢిల్లీలో ఆ మహిళకు ఈ వార్త తెలియగానే ఆమె కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ మైనర్ ను తనతో తీసుకెళ్తానని పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఢిల్లీ నివాసి అయిన ఆ మహిళ, ఈ బాలుడే నా భర్త, అతనితోనే నేను జీవిస్తానని పట్టుబట్టింది. పోలీసులు 2 వర్గాలను ఒప్పించి శాంతింపచేశారు. అయితే ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ ప్రకారం ఆ బాలుడి వయసు 16 సంవత్సరాలు అని కుటుంబీకులు చెబుతున్నారు. అతడి వయసు ధృవీకరణ పత్రం చూసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.